హాయ్ గైస్, ముందుగా ఈ మెసేజ్ చూడండి. తమిళనాడు రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ ట్వీట్ చేసిన మెసేజ్ ఇది. ఇతర రాష్ట్రాలకు చెందిన నా ప్రియమైన సోదరమణులారా, ఇంతవరకు హిందీ భారతదేశంలోని ఏ ఇతర భాషలను మింగేసిందో మీరు ఎప్పుడైనా తెలుసుకుని ఆశ్చర్యపోయారా? భోజ్పురి, మైథిలి, అవధి, బ్రాజ్, మండేలి, గ్రావలి, కుమోని, మగహి, మార్వాలి, మాల్వి, ఛత్తీస్గఢి, సంతాలి, ముండారి మరెన్నో భాషలు ఊపిరాడిన స్థితిలో తమ మనుగడ కోసం పరితపిస్తున్నాయి. హిందీని ఏకైక జాతీయ అధికార భాషగా చేసే ప్రయత్నం వల్ల మరెన్నో మాతృభాషలకు ఊపిరి తీసేస్తుంది. ఉత్తరప్రదేశ్, బీహార్ లో ఏనాడు హాట్ల్యాండ్ కావు. వాటి సిసలైన భాషలు నేడు గత కాలపు శిథిలాలుగా మిగిలాయి. మాతృభాషల మీద ఎక్కువ పెట్టి ఈ దాడి ఎక్కడ ముగుస్తుందో మాకు తెలుసు కాబట్టి అలాంటి దాడిని మేము ప్రతిఘటిస్తున్నాం. ప్రస్తుతం అధికార భాష హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో చాలా పెద్ద ఉద్యమం జరుగుతుంది. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. తమ సంస్కృతి, తమ భాష పట్ల విపరీతమైన అభిమానంతో ఉండే తమిళ ప్రజలు తమ మీద కేంద్ర ప్రభుత్వం బలవంతంగా హిందీని రుద్దుతుంది అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. తమిళ ప్రజల్లో ఉండే తమిళ భాషాభిమానం ఏకంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోని త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకంగా చాలా పెద్ద ఉద్యమం ప్రేరేపించింది. తమ రాష్ట్రంలో అసలు హిందీ భాష కనిపించకుండా హిందీ భాషతో ఉన్న అన్ని బోర్డుల మీద నల్ల రంగు పూశారు. తమిళ రాజకీయ పార్టీలు సైతం ఈ విషయంలో ఏకతాటిపైకి వచ్చి రాజకీయ వైరుధ్యాన్ని కూడా పక్కన పెట్టి హిందీ భాష వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నారు. తమిళనాడులో జరుగుతున్న ఈ భాషా ఉద్యమం సౌత్ ఇండియా మీద నార్త్ ఇండియా పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని మరోసారి తెర మీద తీసుకొచ్చింది. అయితే ఈ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమిళనాడు ప్రభుత్వ వాదాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఏకంగా తమిళనాడు ప్రజల విద్య కోసం కేంద్రం నుంచి రావాల్సిన 2152 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం వెయ్యకపోవడంతో భాష ఉద్యమం కాస్త భాష యుద్ధంగా మారింది. కాబట్టి ఈ వీడియోలో జరుగుతున్న సంఘటనని మీకు స్పష్టంగా వివరించబోతున్నా. అసలు తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా ఉద్యమం ఎందుకు మొదలైంది? ఎందుకు తమిళనాడు ప్రజలు హిందీని ఇంతలా వ్యతిరేకిస్తున్నారు? తమిళనాడులో జరుగుతున్న హిందీ భాష వ్యతిరేక ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుంది? అసలు కేంద్రానికి తమిళనాడు ప్రభుత్వానికి మధ్య హిందీ భాష సృష్టించిన వివాదం ఏమిటి? ఇలా ప్రతి విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు మిస్ కాకుండా తప్పకుండా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలపండి. తమిళనాడు ప్రజల్లో తమ సంస్కృతి మీద, తమ భాష మీద విపరీతమైన అభిమానం ఉంటుంది. ముఖ్యంగా తమిళ ప్రజలు తమ మీద ఇతర రాష్ట్రాల వారి ఆధిపత్యం చలాయించాలని చూసిన, ఇతర సంస్కృతులను బలవంతంగా రుద్దాలని చూస్తే ఏమాత్రం సహించరు. సంస్కృతి, భాష, అస్తిత్వం ఈ విషయాల్లో రాజకీయాలకు అతీతంగా తమిళనాడు పార్టీలన్నీ ఒకే అభిప్రాయంతో ఉంటాయి. అవసరం అనుకుంటే రాజకీయ విరోధాన్ని సైతం పక్కన పెట్టి రాజకీయ పార్టీలు కలిసి కట్టుగా పోరాటం చేస్తాయి. ఇంకా లోతుగా చెప్పాలంటే ద్రవిడియన్ సంస్కృతిని, భాషను తమిళ ప్రజలు వారి జీవన విధానంలో భాగంగా చేసుకున్నారు. అందుకే 1967 నుంచి ఇప్పటి వరకు తమిళనాడులో కేవలం తమిళ ప్రాంతీయ పార్టీలదే అధికారం. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రభావం తమిళ రాజకీయాల్లో చాలా తక్కువ ఉంటుంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా తమిళ భాష మీద, సంస్కృతి మీద ఎంతవరకు ప్రభావం పడుతుంది అని అంచనా వేసి తర్వాత మాత్రమే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తమిళనాడులో అంగీకరించాలా లేదా అనే విషయం ఆధారపడి ఉంటుంది. సరిగా ఇక్కడే చాలా సంవత్సరాల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ కి తమిళనాడుకి మధ్య భాషాపరమైన వివాదం నడుస్తూ ఉంది. తమిళనాడు స్కూల్స్ లో హిందీని బోధించడాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తుంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం హిందీ కూడా బోధించాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం వాదిస్తుంది. దీంతో ఈ విషయం మీద తమిళనాడులో హిందీ భాష వ్యతిరేక ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం ఇప్పుడు మొదలైంది కాదు, 1937లోనే హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలైంది. 1937లో కాంగ్రెస్ పార్టీ నుంచి సి రాజగోపాల్చారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడులో హిందీ బోధించడాన్ని తప్పనిసరి చేశారు. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కూడా తమిళనాడులో భాగంగా ఉండేది. 1937లో అప్పటి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని జస్టిస్ పార్టీ వ్యతిరేకించింది. పెరియార్ గారి నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున నిరసన రావడంతో 1940లో ఈ విధానాన్ని రద్దు చేశారు. అయితే తమిళ రాజకీయాల్లో జస్టిస్ పార్టీకి పెరియార్ గారి భావజాలాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడున్న డిఎంకే, అన్నా డిఎంకే ఈ పార్టీలు జస్టిస్ పార్టీ భావజాల నుంచి, పెరియార్ గారి సిద్ధాంతాల నుంచి వచ్చినవే. రాజకీయంగా డిఎంకే, అన్నా డిఎంకేలు రాజకీయ ప్రతినిధులైన పెరియార్ సిద్ధాంతాల విషయంలో మాత్రం రెండు పార్టీలు ఒకే తాటి మీదకి వస్తాయి. నిజానికి తమిళనాడు ప్రజల్లో కూడా పెరియార్ సిద్ధాంతాలు, భావజాలం పట్ల చాలా గౌరవం ఉంటుంది. అందుకే తమిళనాడులో రాజకీయంగా ఎదగాలంటే పెరియార్ సిద్ధాంతాలను ఖచ్చితంగా పాటించాల్సిందే. 1937లోనే పెరియార్ హిందీ భాషను బోధించడం వల్ల తమిళ భాషకు ప్రాధాన్యత తగ్గుతుందని బలంగా వాదించారు. దీంతో పాటు హిందీ భాష ప్రభావం తమిళ భాషకు ముప్పుగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెరియార్ అభిప్రాయంలో నిజం ఉందో లేదా అనే విషయం పక్కన పెడితే పెరియార్ అభిప్రాయాన్ని తమిళ ప్రజలు ఖచ్చితంగా గౌరవిస్తారు. అలా 1937లోనే తమిళ ప్రజల్లో హిందీ భాష బోధన పట్ల వ్యతిరేకత ఏర్పడింది. ఇంకా 1964లో అప్పటికే కేంద్ర ప్రభుత్వం దౌలత్ సింగ్ కొఠారి నేపథ్యంలో ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. దీన్నే కొఠారి కమిషన్
కమిషన్ అని అంటారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద పనిచేసిన కొఠారి కమిషన్ 1966లో ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి కొన్ని సిఫార్సులను చేసింది. వీటిలో ముఖ్యంగా విద్యా వ్యవస్థలో 3 లాంగ్వేజ్ పాలసీని ప్రతిపాదించింది. ఈ 3 లాంగ్వేజ్ పాలసీ ప్రకారం దేశంలో ప్రతి పాఠశాలలో మాతృభాషతో పాటు 2 ఇతర భాషలను కూడా బోధించాలి. భారతీయ అధికార భాషతో పాటు యూరోపియన్ లాంగ్వేజ్ కూడా బోధించాలి. అయితే యూరోపియన్ లాంగ్వేజ్ గా ఇంగ్లీష్ ని, అలానే భారతీయ అధికార భాషగా హిందీని ప్రతిపాదించారు. కొఠారి కమిషన్ ప్రతిపాదించిన 3 లాంగ్వేజ్ పాలసీ ప్రకారం ప్రాంతీయ భాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ ఈ 2 భాషలు కూడా బోధించాలి. దేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు చాలా ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్ ఇలా చాలా ఉత్తరాది రాష్ట్రాల్లో హిందీ స్థానిక భాష కాబట్టి మాతృభాష హిందీగా ఉండే రాష్ట్రాల్లో హిందీకి బదులుగా తమిళ్, తెలుగు, కన్నడ, బెంగాలీ, సంస్కృతం లాంటి భాషల్ని బోధించాల్సి ఉంటుంది. ఇలా 1964లో కొఠారి కమిషన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 3 లాంగ్వేజ్ పాలసీని రికమెండ్ చేసింది. 1968లో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్న సమయంలో కొఠారి కమిషన్ సిఫారసు చేసిన విధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుమతి లభించింది. అప్పటి నుంచి దేశంలో త్రిభాష సూత్రం అమల్లోకి వచ్చింది. 1968లో 3 లాంగ్వేజ్ పాలసీ అమల్లోకి వచ్చిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం ఈ విధానాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టింది. తమిళ ప్రజల మీద బలవంతంగా హిందీని ప్రయోగిస్తున్నారని 1986లో, 1992లో 2 సార్లు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మార్పులు జరిగాయి. కానీ త్రిభాష విధానాన్ని మరింత బలోపేతం చేశారే గాని తమిళనాడు లాంటి రాష్ట్రం చేస్తున్న వాదనను ఎవరు పట్టించుకోలేదు. ఇక 2020లో కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో సవరణ చేసి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. 2020లో ప్రవేశపెట్టిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా కేంద్రం 3 లాంగ్వేజ్ పాలసీని అమలు చేసింది. దాంతో 1968 నుంచి ఇప్పటికే దేశవ్యాప్తంగా పాఠశాలలో మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ కూడా బోధిస్తున్నారు. కానీ తమిళనాడు మాత్రం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నట్టు తమిళనాడులో హిందీ బోధించడం లేదు. అంటే 3 లాంగ్వేజ్ పాలసీని అమలు చేయని ఒకే ఒక రాష్ట్రం తమిళనాడు. అయితే హిందీ బోధించడం వల్ల నేషనల్ యూనిటీకి హిందీ ఉపయోగపడుతుంది అనేది కేంద్రం చేస్తున్న వాదన. ఇక్కడ బీజేపీ చెప్తుంది ఏంటంటే కొఠారి కమిషన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో బహుభాష విధానం ఉంది, కేవలం హిందీ మాత్రమే నేర్చుకోవాలని కాదు, ఏదైనా 2 గుర్తింపు పొందిన భారతీయ భాషలను బోధించాలని బీజేపీ వాదిస్తుంది. కానీ తమిళనాడు మాత్రం తమ ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీష్ ఈ 2 భాషలు మాత్రమే బోధిస్తుంది. 1937 నుంచి ఇప్పటి వరకు హిందీని తమిళ భాష మీద జరుగుతున్న దాడిగానే తమిళనాడు ప్రజలు భావిస్తున్నారు. తమ భాష అస్తిత్వానికి, మనుగడకు హిందీ ప్రమాదకరం అనేది తమిళనాడు ప్రజలతో పాటు అక్కడ ప్రభుత్వం చేస్తున్న వాదన. అయితే ఇక్కడ విషయాన్ని గమనించాలి. హిందీ బోధించడాన్ని తప్పనిసరి చేయడం వల్ల హిందీ బెల్ట్ రాష్ట్రాలకు కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హిందీ కాకుండా మరో భారతీయ భాషను బోధించాలనే రూల్ ఉంది. ఈ రూల్ ప్రకారం ఏ రాష్ట్రం కూడా సౌత్ ఇండియా లాంగ్వేజెస్ లో ఏ ఒక్కటి కూడా బోధించడం లేదు. తెలుగు గాని, తమిళ్ గాని, కన్నడ గాని లేదా మలయాళం గాని ఇవేమీ ఇతర రాష్ట్రాల్లో బోధించడం లేదు. మరి హిందీ మాట్లాడే రాష్ట్రంలో త్రిభాష సూత్రం ఎలా అమలవుతుందంటే హిందీ, ఇంగ్లీష్ తో పాటు సంస్కృతం భాషను బోధిస్తున్నారు. మనం చూసే హిందీ ఏదైతే ఉందో అది హిందీ కాదు, అది దేవనగరి. అంటే మనం తెలుగుని తెలుగులో రాస్తాం, అలానే తెలుగుని ఇంగ్లీష్ లో కూడా రాస్తాం, మనం వాట్సాప్ లో చాట్ చేసుకున్నట్టు. సో ఇక్కడ మన తెలుగుకి లిపి తెలుగు, కానీ హిందీకి లిపి అనేది లేదు. దాని వల్ల హిందీని దేవనగరి అనే లిపిలో రాస్తారు. ఈ దేవనగరి లిపి కేవలం హిందీ ఒకటే ఉందంటే కాదు. హిందీ, సంస్కృత్, మరాఠీ, కొంకణి, భోజ్పురి ఇవన్నీ దేవనగరి లిపికి చెందిన భాషలే. ఈ భాషలని రాసేందుకు, పలికేందుకు చాలా వరకు దగ్గరగా ఉంటాయి. కాబట్టి హిందీ మాట్లాడే రాష్ట్రాల వారు వారికి సౌకర్యంగా ఉండే విధంగా దేవనగరి లిపిలో ఉండే మరో భాషను ఎంచుకుంటారు. దాని వల్ల హిందీ బెల్ట్ రాష్ట్రాల వారికి ఈ దేవనగరి లిపికి సంబంధించిన భాష నేర్చుకోవడం చాలా సులభంగా ఉంటుంది. కానీ సౌత్ ఇండియా స్టేట్స్ కి వచ్చేసరికి మన భాషలతో ఏ మాత్రం సంబంధం లేని హిందీ నేర్చుకోవడంతో పోలిస్తే హిందీ మాట్లాడే రాష్ట్రాల విద్యార్థులకు మరో దేవనగరి లిపిలో ఉండే భాషను నేర్చుకోవడం అనేది చాలా సులభం. ఉదాహరణకి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల విద్యార్థులకు హిందీ నేర్చుకోవడం కాస్త కష్టం. కానీ హిందీ మాట్లాడే రాష్ట్ర విద్యార్థులకు సంస్కృతం నేర్చుకోవడం ఈజీ. ఎందుకంటే హిందీ, సంస్కృతం ఈ 2 దేవనగరి లిపికి చెందిన భాషలు. వీటి ఉచ్చారణ, పదజాలం చాలా వరకు సిమిలర్ గా ఉంటాయి. లిటరేట్ రేట్ ను పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం స్వర్ణ శిక్ష అభియాన్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. మీరు కూడా చూసుంటారు. మన రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ మీద సర్వ శిక్ష అభియాన్, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అని రాసుంటుంది. ఈ సర్వ శిక్ష అభియాన్ పథకాన్ని 2018లో సమగ్ర శిక్ష అభియాన్ అనే పథకంగా మార్చారు. సమగ్ర శిక్ష అభియాన్ లో భాగంగా కేంద్రం ప్రతి రాష్ట్రానికి నిధులు కేటాయిస్తుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వాల్సిన 2152 కోట్ల రూపాయల నిధులను నిలిపివేసింది. కేవలం త్రిభాష సూత్రాన్ని అమలు చేయడం లేదని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని పాటించడం లేదని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే హిందీ భాష పట్ల తమిళనాడు చాలా కాలంగా వ్యతిరేకతతో ఉంది. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ లాంటి పరీక్షల్లో హిందీ, ఇంగ్లీష్ లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కాబట్టి హిందీ మాట్లాడే రాష్ట్రాల వారికి ఇది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. అలానే
కానీ హిందీ మాట్లాడిన రాష్ట్రాలు ఏదైతే ఉంటాయో ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టేట్స్ వాళ్ళకి ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అవుతుంది. అందుకని స్థానిక భాషల్లో కూడా క్వశ్చన్ పేపర్స్ ఉండాలనేది తమిళనాడు చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తుంది. ఒక నీట్ విషయంలోనే కాదు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షల్లో కూడా హిందీ ఇంగ్లీష్ లో మాత్రమే క్వశ్చన్ పేపర్ ఉండడం వల్ల ఉద్యోగాల్లో నార్త్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి అనేది తమిళనాడు చేస్తున్న వాదన. తమిళనాడు నుంచి వ్యక్తమవుతున్న ఈ భాషాపరమైన డిమాండ్ ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యతిరేకిస్తుంది. హిందీని బలవంతంగా రుద్దడం లేదనేది బీజేపీ చేస్తున్న వాదన. ఇదంతా ఎప్పటి నుంచో ఉన్న వివాదమే అయినా కొత్తగా మరోసారి తెర మీదకు రావడానికి కారణం కేంద్రం తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వాల్సిన సర్వశిక్ష అభియాన్ నిధులను ఆపేయడమే. ఫిబ్రవరిలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు సమగ్ర శిక్ష అభియాన్ నిధుల కోసం ప్రధానమంత్రికి లేఖ రాయడంతో ఈ వివాదం మొదలైంది. కేంద్రం ఇచ్చే 2152 కోట్ల రూపాయల మీద తమిళనాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల చదువు, ఉపాధ్యాయుల జీతాలు ఆధారపడి ఉన్నాయని తెలుసు కూడా కేంద్రం నిధులు నిలిపివేయడంతో వివాదం ముదిరింది. ద్రవిడియన్ భాషల్లో తెలుగు ఒకటి. ఎంతో చరిత్ర, విలువలు కలిగిన ద్రవిడియన్ భాషలను కాపాడుకోవడానికి తమిళనాడు చేస్తున్న ప్రయత్నానికి మాత్రం మనం సెల్యూట్ చేయాలి. వాళ్ళు పోరాడే విధానం రైట్ అవ్వచ్చు లేక రాంగ్ అవ్వచ్చు, కానీ మా మట్టి జోలికి గాని, మా ఆచారాల జోలికి గాని, మా భాష జోలికి గాని వస్తే ఊరుకోమని అన్ని రాజకీయ పార్టీలు కలిసి నిలబడడం ఎందరికో నిదర్శనం. మన భాష మీద మనకు కూడా ప్రేమ, అభిమానం కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. మన పని చేసుకోవడానికి వేరే రాష్ట్రం వెళ్తే వాళ్ళ భాష నేర్చుకుని మాట్లాడతాం, కానీ ఏ పని చేసుకోవడానికైనా ఎవడైనా మన తెలుగు రాష్ట్రాలకు వచ్చి తెలుగు నేర్చుకున్న పాపాన పోలేదు. దానికి తోడు మనమే వాడికి ఎక్కడ ఏ ఇబ్బంది కలుగుతుందో అని వచ్చిరాని హిందీతో వాడికి సమాధానం చెప్తాం, కానీ వాడు మాత్రం నోట్ల నుంచి ఒక్క ముక్క తెలుగు పదం రాదు. ఈ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మనం చూసాం. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో అలయన్స్ ఉండడం వల్ల లేక దేనికో తెలియదు గాని హిందీ నేర్చుకోవడం తప్పులేదు, హిందీ అందరూ నేర్చుకోవాలి అని మాట్లాడుతున్నారు. ఇదే గాని కంటిన్యూ అయితే ఏ ఒక్క రాష్ట్రానికి వాళ్ళ మాతృభాష మిగలదు. మీలో కొంతమంది అనొచ్చు, అసలేం మాట్లాడుతున్నావు బ్రో, హిందీ నేర్చుకుంటే తెలుగు ఎందుకు అంతరించిపోతుంది, తమిళ ఎందుకు అంతరించిపోతుంది, ఇప్పుడు నార్త్ లో హిందీ మాట్లాడుతున్నారు అంటే దాని అర్థం అక్కడున్న మాతృభాషలను అంతరించిపోయాయనా? అవును, అక్కడున్న మాతృభాషలు చాలా వరకు అంతరించిపోయాయి, చాలా అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి గూగుల్లో టైప్ చేయండి, వాట్ ఈస్ ద స్టేట్ లాంగ్వేజ్ ఆఫ్ రాజస్థాన్ అని టైప్ చేయండి. రాజస్థానీ అని వస్తుందని అనుకుంటున్నారా? రాదు, హిందీ అని వస్తుంది. ఇండిపెండెన్స్ టైం కి రాజస్థానీ భాష రాజస్థాన్ లో 90% కన్నా ఎక్కువ మంది మాట్లాడేవాళ్ళు, కానీ ఇప్పుడు హిందీ 90% ఉంది రాజస్థాన్ లో. ఒక రాజస్థాన్ లో ఇలా జరిగితే ఏముందిలే బ్రో అని అనుకుంటున్నారా? కాదు. హర్యానా చూడండి, ఉత్తరప్రదేశ్ చూడండి, బీహార్ చూడండి, ఈ స్టేట్స్ లో ప్రతి రాష్ట్రానికి వాళ్ళ మాతృభాషలు ఉండేవి, కానీ ఇప్పుడు హిందీ తప్ప ఏ భాష అక్కడ మాట్లాడడం జరగదు. మార్పు రాదా అంటే వచ్చింది. మన బెంగళూరులో చూసుంటారు, ఖచ్చితంగా కన్నడనే మాట్లాడాలి, కన్నడ బోర్డ్స్ మాత్రమే పెట్టాలని అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. రీసెంట్ న్యూస్ లో మీరు చూసుంటారు, ముంబైలో ఉండే ప్రతి ఒక్కరు మరాఠీ నేర్చుకోవాలని అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ముంబై షాప్స్, బోర్డ్స్ అన్నిటి మీద మరాఠీ లాంగ్వేజ్ కంపల్సరీగా మెన్షన్ చేయాలని ప్రభుత్వం అలానే కోర్టు చెప్పింది. కేవలం హిందీ బోర్డు లేక ఇంగ్లీష్ లో బోర్డ్స్ పెట్టేస్తే కుదరదని చెప్పింది. వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ని ఖచ్చితంగా మెన్షన్ చేయాలని కోర్టు చెప్పడం జరిగింది. ఇలాంటివి ఎక్కడ మనకి ఆంధ్రాలో, తెలంగాణలో కనపడతాయన్న ఆశ కూడా లేదు. జై హింద్.